చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఓఎంఎం విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఏపీసీసీడీసీఎల్ మాజీ డైరెక్టర్ జయభరత్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బి జయభరత్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా అనంతరం బొండా ఉమామహేశ్వరరావు, అడ్డూరి శ్రీరామ్ డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవలను ఇస్తున్న ఓఎంఎం విద్యుత్ ఉద్యోగులను కొనియాడారు. ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు. మాట్లాడి అవసరమైతే మేము రాజధానిలో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మాట్లాడి మీ సంఘానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కలిసికట్టుగా అడుగులేసి ప్రజలకి మేలైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందిస్తూ మనందరం కూడా ముందుకెళ్లి డిస్కమ్లన్నింటినీ విపరీతమైనటువంటి నష్టాలు ఉన్నాయి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో. వాటన్నింటినీ మళ్ళీ మెరుగుపరిచి మళ్ళీ వాటిని లాభాల బాటలో తీసుకొస్తే మన ఉద్యోగాలకి మన సమస్యలకి అన్నిటికీ కూడా పరిష్కారం వస్తుంది. కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేద్దాం, సిస్టమేటిక్ గా పనిచేద్దాం, డిస్కవరీని అభివృద్ధి బాటలో తీసుకొద్దాం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ మా ఎల్సిటీ ఎల్సిటీ ఓఎంఎం ఉద్యోగస్తులందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమానికి మీరు కమిటీగా ఏర్పడి మీ యొక్క సమస్యలు పరిష్కారం కోసం ఒక సొంతగా మీరందరూ కూడా లైన్మెన్స్ అందరూ కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేసేటువంటి మీ అందరూ కూడా ఒక కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి మాకంటూ ఒక నాయకత్వాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలని ఈ యొక్క కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నుంచి మీరందరూ ఇచ్చేసిన మీ అందరి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉదయం స్థానిక శాసనసభ్యులు బొండా ఉమా గారు కూడా వచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది. సంతోషం. వారు కూడా మీకు మీ యొక్క కమిటీకి శుభాకాంక్షలు, అదేవిధంగా మీ యొక్క సమస్యల పరిష్కారానికి నేను అండగా ఉంటానని చెప్పే ఉంటానని చెప్పి నేను అనుకుంటా భావిస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ 24/7 మీరు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క ఇళ్లలో వెలుగును తీసుకొచ్చేందుకు ప్రాణాలు తెగించి 24 గంటలు పనిచేస్తూ ప్రజలకి సేవలు అందిస్తున్న మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీ ఏదైతే సమస్యలు న్యాయపరమైనటువంటి సమస్యలు గతంలో
విద్యుత్ సంఘాలు అన్ని కూడా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు శ్రీ చైతన్య హై స్కూల్లో శుక్రవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్స్ నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ వేడుకల్లో పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాల ప్రదర్శన చేశారు. భోగి మంటలు వేశారు. ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదో మన పండుగలు తెలియజేస్తాయని, కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగల ద్వారా మనమందరం భారతీయులమని చాటి చెప్తామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం దబ్బాకుపల్లి గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఆంధ్ర ముద్దుబిడ్డ పరిటాల రవీంద్ర కుమారుడు పరిటాల శ్రీరామ్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ₹2 కేజీ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన గొప్ప సంస్కర్త అని ఆయన తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో కాపు ఐక్య వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాసరావు, కాపు పొలిటికల్ జేఏసీ వెల్పూరి శ్రీనివాసరావు, జంగాల సింగరయ్య యాదవ్ మాట్లాడుతూ కాపులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, కాపు సంఘాల తరపున కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని, బీసీలకు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రక్షణ చట్టం మాదిరిగానే కాపు, తెగల, బలిజ, ఒంటరి కులాల వారికి కూడా ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి అమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ లో కాపులు బీసీలుగా ఉన్నారు. 1993-94 సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన కాపు ఉద్యమం ఫలితంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 30 ద్వారా కాపులను తిరిగి బీసీలుగా గుర్తించడం జరిగిందని అన్నారు. కాపు బీసీ దళితుల ఐక్యత
ఐక్యత జోహార్ ముఖ్యమంత్రి మమతా వెంకట అమర్ రహే ముఖ్యమంత్రి మమతా వెంకట జోహార్ జోహార్ శ్రీ కాంచీరామ్. పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కాపు సంఘాల తరపున కాపు సంఘాల ప్రతినిధుల అందరి యొక్క అభిష్టం మేరకు కాపు తెలగ బలిజ ఒంటరి కులాల వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని బీసీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురాబోతున్నట్లుగా ప్రముఖ దినపత్రిక ఈనాడు అదేవిధంగా ఈటీవీలో మరి ఇటీవల కాలంలో రావడం జరిగింది. దాని మేరకు మేము స్పందించడం కోసమని ఇక్కడికి ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కాపు సంఘాల తరఫున విన్నవించుకున్నది ఏంటంటే బీసీలతో పాటు కాపులకు కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. మరి కాపులు స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కూడా బీసీలుగా ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోను ఆంధ్ర రాష్ట్రంలోనూ కూడా కాపులు బీసీలుగా పరిగణించబడటం జరిగింది. 1956లో అందరికీ ఉద్యమ నమస్కారములు. నా పేరు గంగాల సింగరయ్య యాదవ్, బీసీ ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ చైర్మన్. మోసం 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 అంతా మోసం, దగా దగా అంతా దగా, అన్యాయం అన్యాయం అంతా అన్యాయం. జరిగింది మోసం, జరుగుతున్నది మోసం, జరగబోయేది కూడా మోసమే. సమాజాన్ని కులాలుగా, వర్గాలుగా, మతాలుగా, పాయలుగా చీల్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుర్చీని అధికారాన్ని కాపాడుకోవడానికి అసత్య ప్రచారాలతో, అబద్ధాలతో, బోటకు హామీలతో గద్దెనెక్కాడు. అదేవిధంగా ఆ కుర్చీని ఆయన కుమారుడు కట్టబెట్టడానికి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మధ్య అనైక్యతను, అగాధాన్ని సృష్టిస్తున్నాడు. మిత్రులారా గమనించండి, బీసీలకు అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇస్తామని హామీని అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకొని పార్లమెంట్ లో చట్టం చేయకుండా మౌనంగా ఉన్నాడు. ఇది దారుణం. అదే బీసీలకు చెప్పింది 100కి 100% కరెక్ట్. సమాజంలో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడగొట్టు ఈ రాజకీయ పార్టీలన్నీ, అపార్టీ పార్టీలు, ప్రభుత్వాలు కూడా ఇవాళ కాపులను దగా చేయడానికి, బీసీలను దగా చేయడానికి, దళితులను దగా చేయడానికి అనేక రకాలైనటువంటి కుట్రలు చేస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు మన సింగారయ్య యాదవ్ గారు కూడా చాలా డీటెయిల్ గా చెప్పారన్నమాట. ఎందుకంటున్నాం అంటే రాష్ట్రంలో 90% ఉన్నటువంటి దళితులు కానీ, బీసీలు కానీ, కాపు సామాజిక వర్గాలు కానీ ఈ 79 సంవత్సరాల్లో కేవలం 1.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. అది కూడా కేవలం అడిగిన 10 గంటల్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 5,75,00,000 రూపాయలు మంజూరు చేయడంపై జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గంలోని పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం పల్లె పండుగ కింద నిధుల మంజూరుకు పవన్ కళ్యాణ్ తో మాట్లాడారని, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మత్సవాయి, పెనుగంచిప్రోలు మండలంలో సీసీ రోడ్లు, గోకులం షెడ్ల కోసం, అలాగే తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జిల్లా జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి సంబంధించిన ఎస్టిమేట్స్ ఉంటే వారికి కూడా జరిగింది. ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, అలానే గోకుల్ షెడ్లు, శాసకీయ నిధుల ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తిరువురు నియోజకవర్గంలో గాదేవారిగూడెం, గంపలగూడెం మండలం గాదేవారిగూడెం సంబంధించిన సర్పంచ్ గారు శ్రీనివాసరావు గారు ఈరోజు వారు కూడా రావడం జరిగింది. వారు కూడా కొన్ని ఆ గ్రామానికి సంబంధించిన బాగా వెనకబడిన గ్రామం అది, అసలు రోడ్డు పరిస్థితి బాగాలేదని చెప్పి వారు తెలియజేస్తే దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ 75 లక్షల రూపాయల వరకు ఆ గ్రామంలో సిమెంట్ రోడ్డు సంబంధించిన నిధులు ఇవ్వడం కూడా వెంటనే శాంక్షన్ కూడా చేయడం జరిగింది.
అలానే జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూడా నేను గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. మరి ఇవాళ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా జనసేన పార్టీ నుంచి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నా దగ్గర ఉన్నంత వరకు ఎవరైతే గ్రామాల్లో జనసేన పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారో ఆ గ్రామాల్లో వచ్చిన నాయకులను బట్టి మరి జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో కూడా 5 కోట్ల రూపాయలు నిధులు కూడా ఎన్ఆర్జీఎస్ కింద, అలానే శాసకీయ నిధుల ద్వారా 5 కోట్ల రూపాయల నిధులు వెంటనే అధికారులు కూడా పిలిచారు, సిబ్బంది కూడా పిలిచి ఈ తిరువురు జగ్గయ్యపేట సంబంధించిన ఏదైతే ఎస్టిమేట్స్ ఉన్నాయో వెంటనే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కేసర నుంచి గండపల్లి వైపుగా పశువుల మేత కొరకు ట్రాక్టర్ పై తీసుకెళ్తున్న వరిగడ్డి వాము విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ట్రక్ వరిగడ్డి వాము పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన ట్రాక్టర్ డ్రైవర్ ఎంతో చాకచక్యంగా ట్రక్ ను విడదీసి ఇంధన్ తో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గ్రామస్తులు సమాచారాన్ని టోల్ గేట్ సిబ్బందికి తెలియపరచగా వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని దగ్ధమవుతున్న వరిగడ్డి వామును ఆర్పడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో డీసీపీ లక్ష్మణ్ రావు, సిఐ వైవిఎల్ నాయుడు పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామ సభలు నిర్వహిస్తున్న వివిధ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా చెరుకుపాలెం గ్రామ సభలో డీసీపీ లక్ష్మణ్ నారాయణ మాట్లాడుతూ గ్రామంలో పర్యటించి మహిళలు, బాలికలపై జరిగే నేరాలు, బాల్య వివాహాలు, సైబర్ మోసాలు, పోక్సో కేసులు, నూతన చట్టాలపై గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించారు. మరియు ఆన్లైన్ మోసాలు, ఓటీపీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే డైల్ 1930 కు కాల్ చేయాలని సూచించారు. ఇంకా 1000 రూపాయలు తక్కువ వేశారంటే తిరిగి వాడు ఏం చేస్తాడంటే 10,000 వేస్తాడు. అయ్యో మీకు అనవసరంగా 9,000 ఎక్స్ట్రా వచ్చింది తిరిగి వేయండి అంటే వాళ్ళు తిరిగి 9,000 వేయడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ 99,000 అనేట్టు మెసేజ్ పెడతాడు. నిజమైనటువంటి ట్రాన్సాక్షన్ కాదు, మెసేజ్ రూపంలో తిరిగి చేస్తారు. అయ్యో మళ్ళీ తిరిగి మీకు 90,000 వచ్చింది, 90,000 రిటర్న్ కొట్టండి అని చెప్పేసి పెద్ద ఆయన వాళ్ళ బ్యాలెన్స్ చెక్ చేసుకోకుండానే తిరిగి 90,000 రిటర్న్ కొట్టాడు. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్, జగ్ అయిపోతుంది. అట్లా రోజు ఎవరో ఒకరు పాపం సైబర్ నేరాల పట్ల బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. ఇంకా రెండవది, ఈ రోజుల్లో చాలా చాలా తీవ్రమైన అంశం ఏదంటే రోడ్డు ప్రమాదాలు. మీరు నమ్మరు కానీ మా దగ్గర మర్డర్ కేసులు తక్కువయ్యాయి. మాతృభాష మాధ్యమం అమలు చేయాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిటిఎఫ్ విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించింది. ఈ ధర్నా శిబిరానికి అధ్యక్షత వహించిన డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె నరహరి, ప్రధాన కార్యదర్శి ఎన్వి రమణయ్య, అనంతపురం ప్రధాన కార్యదర్శి వి పురుషోత్తం మాట్లాడుతూ విద్యారంగం, ఉపాధ్యాయ రంగంలో అనేక విధానపరమైన సమస్యలు పరిష్కృతంగా ఉన్నాయని, తెలుగు మాధ్యమం అమలు విషయంలో గత ప్రభుత్వ ప్రాతిపదికన జిపిఎస్ ను
అభియాన్స్ లో పెట్టారని, కానీ ఇప్పటి వరకు పాత పెన్షన్ అమలు విషయంలో ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించలేదని తెలిపారు. ఈరోజు పాఠశాలలో తప్పనిసరిగా సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. వెంబడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. నరహరి డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ధర్నాన్ని ఇవాళ విజయవాడలో నిర్వహిస్తున్నాం. 39 డిమాండ్లను మేము గుర్తించడం జరిగింది. ఆ 39 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం ఈ డిమాండ్లలో న్యాయమైన కనీసం కొన్నైనా తీర్చుదనే మరి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా మాతృభాషకు సంబంధించి ఈ రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. విద్యార్థులు ఎవరూ కూడా తమ మాతృభాష అయిన తెలుగులో చదువుకునే అవకాశం లేకుండా వాళ్ళ మరి ఏకపక్షంగా ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తూ విద్యార్థుల్ని చదువులకు దూరం చేసే మరి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా అమలు చేయాలనే దానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల నుంచి పనిచేసే ఉపాధ్యాయులు కూడా వాళ్ళ టెట్ అనేది ఒక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. అది 2012 నుంచి అమలు అవుతుంది. కానీ 2000 నుంచి 2012 లోపు నియామకమైన ఉపాధ్యాయులందరూ కూడా ఏదైతే ఆ టెట్ పాస్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు కోల్పోతారు 2 ఏళ్ల లోపు అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉపాధ్యాయ లోకమంతా కూడా అనంతపురం జిల్లా డిటిఎఫ్ ప్రధాన కార్యదర్శిని. మరి ఈ రోజు ధర్నా ఉద్దేశించి మేము ప్రభుత్వానికి తెలియజేసుకోవడం ఏమనగా, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదు. అయితే కొన్ని విధానాలు సంస్కరణలు ధనాత్మకమైన ఫలితాలు ఇవ్వకుండా నష్టదాయకమైన ఫలితాలు ఇస్తున్నాయని వాటిలో ఉన్న లోపాలను సరిదిద్ది మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులతోనూ తల్లిదండ్రులతోనూ మేధోమథనం జరిపి కొన్ని సంస్కరణలు మార్పు చేస్తే విద్యా వ్యవస్థ గవర్నమెంట్ లో బడుల్లో విద్యా వ్యవస్థ అనేది బలోపేతం అవుతుందని పూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా 9 రకాల పాఠశాలలు, ఒకే ఇంగ్లీష్ మీడియం విద్యా విధానము, మాతృభాషలో విద్యా విధానం జరగకపోవడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానం అనేది తీవ్రమైన సంక్షోభానికి గురవుతున్నది. మరి WHO ప్రకారం ఉపాధ్యాయులు బర్న్అవుట్ 3 స్టేజ్ లో ఉన్నారని తెలియజేస్తున్నది. మరి నేడు ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య ఉన్న నమ్మకం కేవలం చిన్న తప్పిదాలకే ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం విద్యాశాఖ అధికారులకి అలవాటైపోతున్నది. మరి ప్రభుత్వ అధికారులు చెప్పడంతో వాటిని వెనక్కి తీసుకోవడం జరుగుతున్నది. ఈ విధంగా చేయడం వల్ల ఉపాధ్యాయుల్లో గాని హెడ్మాస్టర్లలో గాని విద్యాశాఖ అధికారుల్లో చాలా వరకు వాళ్ళు మానసికంగా ఎంతో కుమిలిపోతున్నారు. వారి గౌరవ మర్యాదలు తొలగిపోతున్నాయి. ఏపీ ఐఐపి పిసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో సిటీ కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొర్రా కిరణ్, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహశెట్టి నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించే విధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పథకము దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం రద్దు చేశారని అన్నారు. బొర్రా కిరణ్, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ముందుగా అందరికి నమస్కారం. మరి దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలుపు మేరకు, అలాగే పిసిసి పిలుపు మేరకు రేపు గాంధీనగర్ ఆదివారం ఉదయం 10 గంటలకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంయుక్తంగా సిటీ కాంగ్రెస్, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆనాడు 2005లో మరి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కానీ,
అలాగే యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు కానీ ఆ రోజు ఒక మంచి దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కూలీలు ఉపాధి కల్పించడానికి మంచి ఆలోచనతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి పథకాన్ని ఈ రోజు మరి అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళ కూటమి మొత్తం కలిసి కూడా ఆ పథకాన్ని రద్దు చేసేసి బీబీ రామ్జీ అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి మరి ఉపాధి కూలీల పట్టును పెట్టుకుంటుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు నుంచి 2 నెలల పాటు మరి వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా రేపు ఉదయం మరి ఇక్కడ ధర్నా చౌక్ లో కార్యక్రమం చేస్తున్నాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పిలుపు మేరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి జీరామ్జీ పథకం అనేటటువంటి ఒక దొడ్డుదారులు తీసుకొచ్చినటువంటి ఒక దొంగ చట్టాన్ని ఇవాళ మోడీ గారు పార్లమెంట్ లో పెట్టి ఆమోదింపు చేయడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ యథాతథంగా ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు మీద పెట్టారో ఆ పథకాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి కొనసాగించే వరకు కూడా ఉద్యమం చేయాలనేటటువంటిది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపును పురస్కరించుకుని రేపటి రోజున ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అలాగే విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ఉదయం 10 గంటలకి నిరాహార దీక్ష కార్యక్రమాలు ప్రారంభిస్తాం. అది సాయంకాలం 5 గంటల వరకు కూడా నిరాహార దీక్ష శిబిరాలు కొనసాగుతాయని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ రేపటి రోజు నిరాహార దీక్ష కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి మేము ఒకటే చెబుతున్నాం, ఆనాడు మహాత్మా గాంధీ గారు గాడ్సే పట్టు పెట్టుకున్నాడు. ఇది భౌతికంగా ఇవాళ ఆయన యొక్క పేరు కీర్తి ఆయన యొక్క రూపాన్ని ఆయన ఫోటోల్ని ఇవాళ మోడీ గారు. హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై ద్రాక్షారామంలోని కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసానికి వ్యతిరేకంగా ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు, హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయి. దేవాలయాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి రోజు 6 భక్తులు పొట్టన పెట్టుకున్నారు. భక్తులు దేవాలయాలకు వెళ్తే తిరిగి వచ్చే నమ్మకం కూడా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం గోపురం మీదకి ఓ తాగుబోతూ వెళ్లాడని, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారని, చంద్రబాబు సుమారు 45 దేవాలయాలని ధ్వంసం చేశాడని, చంద్రబాబు ధ్వంసం చేసిన దేవాలయాలను వైఎస్ జగన్ పునర్నిర్మాణం చేపట్టారని, విశ్వ హిందూ పరిషత్ స్వామీజీలు ఎందుకు ఈ ఘటనపై స్పందించడం లేదని, హిందూ ధర్మాన్ని రక్షించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని అన్నారు. శివలింగాల్ని ధ్వంసం చేయడాన్ని ఆపాలి, శివలింగాల్ని ధ్వంసం చేయడాన్ని రక్షించాలి. ఆంధ్రప్రదేశ్ లో హైందవ ధర్మాన్ని రక్షించాలి. ఆంధ్రప్రదేశ్ లో హైందవ ధర్మాన్ని రక్షించాలి. ఆంధ్రప్రదేశ్ లో హైందవ ధర్మాన్ని సెల్ ఫోన్స్ కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ లో హిందూ ధర్మాన్ని రక్షించండి. ఆంధ్రప్రదేశ్ లో హిందూ ధర్మాన్ని రక్షించండి. జై శ్రీరామ్. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ దేవాలయాల మీద, హిందూ భక్తుల మీద, హిందూ దేవతామూర్తుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. దేవాలయాల పరిరక్షణలో కానివ్వండి, భక్తుల యొక్క సౌకర్యాల్లో కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైపోయింది. దానికి ఉదాహరణకి అనేక ఉదాహరణలు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ముక్కోటి ఏకాదశి నాడు 6 భక్తుల్ని పట్టును పెట్టుకున్న ఘనత
ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా సింహాచలంలో చంద్రోత్సవానికి సుమారుగా 6 పైన పొట్టలు పెట్టుకున్న ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వందే. మొన్న శ్రీకాకుళంలో జరిగిన ఘటన కావచ్చు, ఎక్కడా భక్తులకి దేవాలయాలకు వెళ్తే తిరిగి వస్తామనే నమ్మకం కూడా ఈ కూటమి ప్రభుత్వం కనిపించట్లేదు. అదేవిధంగా దేవాలయాల దారులు చూసుకుంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటే గోవిందరాజ స్వామి గోపురం మీద ఒక తాగుపోతు వచ్చాక ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్నటువంటి దేవాలయ వ్యవస్థ మీద దాడులు కానీ, భక్తుల యొక్క ప్రాణాలు కోల్పోవడం కానీ అనేక అపచారాలు జరుగుతూ ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఈ భూమండలంలోనే అత్యంత విశిష్టత కలిగినటువంటి ద్రాక్షారామంలో కపాలేశ్వర స్వామి శివలింగాన్ని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక లీడర్ యొక్క తమ్ముడు దాన్ని ధ్వంసం చేయటం ఒక ఎత్తు అయితే, ఆ ధ్వంసం చేసినటువంటి శివలింగాన్ని సూర్యాస్తమయం అయిన తర్వాత కనీసం అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల యొక్క సలహా కూడా తీసుకోకుండా ఆగమేఘాల మీద ఏదో ఒక గోడ మీద, అలాగే సింహాచలంలో దాదాపుగా నాసి రకమైనటువంటి నిర్మాణం చేపట్టి అక్కడ భక్తుల యొక్క చందనోత్సవం రోజున భక్తుల యొక్క ప్రాణాలు కోల్పోవడానికి, చనిపోవడానికి ఈ ఎండోమెంట్ సంబంధించినటువంటి అధికారులు కారణం కాదా, ప్రభుత్వం కారణం కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. అలాగే మనం కొంచెం ముందుకు వస్తే చిన్న తిరుపతిలో 2 గోవులు మరణించినాయి. గోశాల నిర్వహణ సరిగా లేదు. అట్లాగే కాశీనారాయణ క్షేత్రంలో అన్నదాన సత్రాలు కానీ, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఉండేటటువంటి నివాసాలు కానీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాజీ, భారత్ మాతాజీ, భారత్ మాతాజీ. జై శ్రీరామ్. నా పేరు జ్యోతి స్వరూపానంద. విష్ణు గారిని ఫోన్ చేసి ఎవయా మీ స్వామీజీలు ఒక పార్టీ కొమ్ము కాస్తారా, ధర్మరక్షణ కోసం ఉన్నారా అని అడిగాడు. నన్ను శ్రీకాకుళం నుంచి పరిగెత్తుకొచ్చాను. మాకు పార్టీలతో పని లేదు, ప్రభుత్వాలతో పని లేదు, ధర్మరక్షణే మా ధ్యేయం భావించి రాత్రి పరిగెత్తుకొచ్చాం. ఎందుకంటే ఒక శివాలయాన్ని ధ్వంసం చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.